హై వ్యూవర్స్, 2 రోజుల క్రితం నా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఇది. రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు మహారాష్ట్రలో వచ్చేసి మన సావర్కర్, సీరియస్లీ సెల్యూట్ టు హిమ్, చాలా గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తి ఉన్నటువంటి వాడు. ఇతనిని పిరికోడంటూ, బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసగా ఉన్నాడంటూ, అదేమంటే హిందుత్వ భావజాలం తప్ప దేశభక్తి లేదంటూ ఈ కాంగ్రెస్, ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళు 1947 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు మరుగున పడేలా చేశారు. ఈవెన్ మన భారతదేశం యొక్క హిస్టరీ అనేది ఏదైతే ఉందో అసలు దాన్ని పక్కన పెట్టి ఆ మొఘలులది పనికిమని ఎదవలతో మనకి ఇచ్చారు చదువులో. అలా సుభాష్ చంద్రబోస్ చాలామందికి తెలియదు, సావర్కర్ గురించి చాలామందికి తెలియదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు అన్సంగ్ హీరోస్ అంటారు చూసారు అటువంటి వాళ్ళు. ఈ సావర్కర్ని ఆ భారత్ జోడో యాత్రలో ఉన్నప్పుడు ఈ రాహుల్ గాంధీ, ఇప్పటికీ రాహుల్ గాంధీకి సంబంధించి ఇతను బ్రిటన్ పౌరుడు అని చెప్పేసి ఒక దాన్ని ఏం చెప్దాం, చిన్నపాటి కన్ఫ్యూజన్ లాంటిది ఉంది, లేదంటే కాన్ఫ్లిక్ట్ లాంటిది ఉంది, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ మన హై కమిషనర్ అడిగారంట, రాహుల్ గాంధీ ఇప్పటికీ బ్రిటన్ సిటిజన్షిప్ ఉందా తేల్చండి అని చెప్పేసి. అతను ఏమంటాడు, సావర్కర్ని ఆ భారత్ జోడో యాత్రలో ఏమన్నాడు, అతను బ్రిటిష్ యొక్క ఏజెంటు, బ్రిటిష్ యొక్క బానిస, వాళ్ళు ఏ చెప్తే చేశాడు, వాళ్ళ కోసం అతను బతికాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఇంత ఘోరమండి అసలు. కోర్టు కేసు అయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నా మీద ఏం చర్యలు తీసుకోవద్దు, కేసు కొట్టానండి. మన సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఏం మాట్లాడుతాం రాహుల్ గాంధీ, నీకు అసలు ఏం తెలుసు? స్వాతంత్ర సమరయోధుల గురించి, దేశభక్తి గురించి నీకు అసలు ఏం తెలుసు? చరిత్ర తెలుసా నీకు? ఏంటి బ్రిటిష్ వాళ్ళకి ఒక లెటర్ రాసేటప్పుడు యువర్ ఫెయిత్ఫుల్లీ సర్వెంట్ అని రాశాడా? అదేమంటే వాళ్ళ దగ్గర నుంచి నెల నెల పింఛన్ తీసుకున్నాడా? తెలుసా నీకు వివరాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మేబీ మీలో చాలామంది తెలియపోవచ్చు, నేను సింపుల్గా చెప్తాను చూడండి. దాదాపు 30 సంవత్సరాల పాటు సావర్కర్ని అండమాన్ జైల్లో, ఇక్కడ నా ఎర్రవాడ జైలు నాగపూర్ దగ్గర ఉంచారండి పాపం. ఆయన ఇంట్లో ఉంచారు, బయటికి రానికుండా, డిటెన్షన్ అంటారు దాన్ని, గృహ నిర్బంధం. ఈ డిటెన్షన్లో పెట్టినప్పుడు ఆయనకి అలవెన్స్ ఇచ్చారు, బతకాలి మరి, బయటకి ఎట్టి వెళ్ళనివ్వట్లేదు, మరి కుటుంబం గడవాలి కదా, అందుకని నెలకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పెన్షన్ ఎట్ట అయిద్దండి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నట్టండి అది. తర్వాత యువర్ ఫెయిత్ఫుల్లీ సర్వెంట్ అంటే దాని అర్థం ఏంటి? అయ్యా మేము విధేయునయ్యా అన్నట్టు, నేను బానిసను కాదు. అక్కడ గాంధీ సైతం అటువంటివి ఎన్నో రాశాడు అప్పట్లో. అంత ఎందుకే బాబు, ఇప్పటికే ఓలలో ఎంఆర్ ఆఫీసులకు వెళ్ళండి, ఎంఆర్ఓ అని ఆడన్న గుమస్తాలు కానీ ప్యూన్లు కానీ అయ్యగారు ఊరు మీ అయ్యగారు తగలయ్యే సార్ అంటే అయ్యగారు. అలాగే ఓలల్లో కూడా చాలామంది ఇప్పటికి ప్రభుత్వ అధికారులు అన్నప్పుడు సార్ చెప్పండి సార్. అంతెందుకు జడ్జిల దగ్గర విషయంలో కూడా యువర్ ఆనర్ అంటేనా, లేదన్నప్పుడు యువర్ మెజెస్టీ అయిన ఏదో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాడు బానిసతత్వంతో ఉన్నటువంటివి. అవి గాంధీ వాడాడు, నెహ్రూ వాడాడు, అందరూ వాడారు అవి. అంటే లెటర్లో రాసేటప్పుడు ఎండింగ్లో రాస్తారు యువర్ ఫెయిత్ఫుల్లీ సర్వెంట్, యువర్ ఫెయిత్ఫుల్లీ సంథింగ్ లైక్ దట్. ఆ వేలో మీకు కనిక నీతి అనే ఒకటి ఉంటుంది. మహాభారతంలో 2వ ఛానల్ ఉంది కదా మంది, డివోషన్ ఛానల్. అందులో మహాభారతం స్టార్ట్ అయ్యి కూడా 112, 113 ఎపిసోడ్లు అయినాయి. అందులో ఆది పర్వంలో ఈ ధర్మరాజుకు సంబంధించేసి, వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించేసి వాళ్ళు గొప్పగా ఎదుగుతున్నటాన్ని గమనిస్తాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు కనికుడిని పిలుస్తాడు. పిలిచి కనికుడు వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి గురువులు, ఆస్థాన విద్వాంసులు, మంత్రులు, గురువులు అన్నట్టు లైక్ ఆవేలు అనుకోవచ్చు. మన రాజు చుట్టుపక్కల ఉంటారు చూస్తారా, సలహాదారులు అన్నట్టు లైక్ ఆవేలు ఒకటి. ఆ కనికుడితో అంటాడు, వీళ్ళు పాండవులు చూస్తే నా కొడుకుల కన్నా గొప్పగా ఎదుగుతూ ఉన్నారు, విద్యాపాఠ వల్ల ఆరితేరారు, రేపటి రోజు వీళ్ళు నాకు అడ్డొస్తారా లేదు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ రేస్ చేస్తే అప్పుడు కనికుడు చెప్తాడు, మనవాడైనా శత్రువైనా అతను మనకు అడ్డు వస్తాడు అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఏంటి, ఎదురుగా మృత్యు ఉంది వాడి రూపంలో, మనం ఇక్కడ ఉన్నాం, అప్పుడు వాడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, వాడిని ఎలా మాయ చేయాలి అంటూ అద్భుతంగా చెప్తాడు. వీలైతే ఆ మహాభారతానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వెతికి పెడతాను, లేదన్నప్పుడు ప్లేలిస్ట్ ఉండేది 2వ ఛానల్ క్యాటెడ్ డివోషన్ ప్లేలిస్ట్ ఉండేది, ఒకసారి చూడండి. ఆ కనిక నీతి వరకైనా అట్లీస్ట్ ఒక చిన్నదన్నా దొరికితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, అలా శత్రువు అన్నప్పుడు, ఎదురుగా ఉన్నప్పుడు వాడిని కూడా బయటపడడానికి ఎన్ని రకాల ఉపయోగాలైనా, సామధాన భేద దండోపాయాలు బ్రతిమలాడతాం కూడా. అలా అండమాన్ జైల్లో ఉన్నప్పుడు, అసలు అండమాన్ జైలు అంటే మీకు తెలుసు కదా, కాలాపని అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది చూడండి, అసలు భయంకరంగా ఉంటుంది అసలు ఆ అండమాన్ జైలు అయితే. చుట్టూత సముద్రం, ఎటు వెళ్తానికి ఉండదు అసలు, మధ్యలో జైలు. ఆ జైలు కూడా చాలా భయంకరంగా ఉండేది అసలు. అటువంటి జైల్లో సావర్కర్ని ఎందుకు ఉంచారండి బ్రిటిష్ వాళ్ళు? హిందువుల కోసం పోరాటం చేస్తున్నాడేనా?
దేశభక్తుడు నాయన అతను. సావర్కర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని జాగృతం చేశాడు. మీరు నమ్ముతారా, సావర్కర్ ఒక మాట అన్నాడు తెలుసా? ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం ముస్లింలో క్రైస్తవులు కాదు, హిందువులే అన్నాడు. హిందువుల్లో ఉన్నటువంటి హిందువులే మిగతా హిందువులని నాశనం చేద్దామని చూస్తారు, స్వార్థంతో అని చెప్పేసి అన్నాడు. నిజంగా ఈరోజు జరుగుతుంది అదే. బీజేపీ అంటే పడినటువంటి హిందువు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు చూస్తున్నాం కదా. సో ఇప్పుడు సావర్కర్ విషయంలో ఏం చెప్తున్నాను నేను, సావర్కర్ అని బ్రిటిష్ ఎంపైర్ వచ్చేసి మాకు శత్రువు అన్నట్టు ఆయన్ని ప్రకటించేసి తీసుకెళ్ళి అండమాన్ జైల్లో వేశారండి. అండమాన్ జైల్లో నుంచి బయటపడటానికి మరల ఇక్కడికి రావడానికి నానా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు చివరికి ఇంకేమన్నాడు, నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతూ ఉన్నా, నేను సత్ప్రవర్తనతో మెలుగుతా, నేను బాగుంటా, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. అప్పుడు మరలా ఇండియా పట్టుకొచ్చి అక్కడ మరలా డిటెన్షన్లో ఉంచారు. అయినా సరే అతను వచ్చేసి ఎంతోమందిని ఎన్నో రకాలుగా జాగృతం చేశాడు. అటువంటి గొప్పవాడిని పట్టుకొని హిందుత్వం అనేటువంటి వర్డ్స్ యూజ్ చేసిన ఫస్ట్ పర్సన్ కూడా మన సావర్కరే. అటువంటి సావర్కర్ని దేశభక్తి కాదు బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పి రాహుల్ గాంధీ అసలు ఎలా అన్నాడు? అసలు అతనికి ఓన్లీ బీజేపీ మీద కోపం అంతే. సీరియస్ అండి, ఇప్పటికీ చాలామందికి బీజేపీ మీద ఉన్న కోపంతో హిందుత్వ భావజాలం ఉన్నటువంటి మన స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెడుగా చూపిస్తున్నారు, తప్పుగా చూపిస్తున్నారండి. సో ఈ సావర్కర్ వచ్చేసి అంత గొప్పవాడండి. యాక్చువల్గా మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా కానీ బట్ సండే ఇద్దామని చెప్పి ఆగున్నా. సో మరలా చెప్తాను చూడండి, ఈరోజు భారతదేశంలో స్వాతంత్ర సమరయోధులు అన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు మాత్రమే అన్నట్టుగా మనకి తెలిసి తెలియకుండా మన బుర్రలోకి వెళ్ళిపోయింది. కారణం మన పుస్తకాలు అటువంటివి. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కొత్త సిలబస్ నిజమైనటువంటి చరిత్ర మొత్తం కూడా ఇప్పుడు తీసుకొస్తానని తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పటికన్నా నిజాలు తెలుసుకొని దాని తగ్గట్టు బతుకుదాం అంతే తప్ప ఆ కాంగ్రెస్లు చెప్పారనో, ఈ కమ్యూనిస్టులు చెప్పారనో, ఆ ముస్లింలు చెప్పారనో, ఆ ఎంఐఎంఎల్ చెప్పారనో, ఆ బీజేపీ చెప్పిందనో, ఆర్ఎస్ఎస్ చెప్పిందనో ఇలా కాదు. నేను చెప్తున్నా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీఆర్ఎస్ అని ఎవరైనా సరే గుర్తుంచుకోండి, అన్ని పార్టీల వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే వర్షన్ ఏదైనా సరే వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను అనేవాడిని ఉన్నా, నేను క్రాస్ చెక్ చేసుకుని ఒక న్యూస్ ఇస్తున్నా కానీ అది కొంతమంది క్రైస్తవులకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బానిసలకు ఉండిపోయారు. ఇంకా వాళ్ళ పాస్టర్ ఏది చెప్తే అదే నిజం. అలాగే హిందువులలో ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు అలా. అలాగే అమ్మ బాబాయ్ జగన్కుండా వీరాభిమానులు ఉంటారు. వాళ్ళు వీరాభిమానులు బాబు సైకిల్ అనాలి, పిచ్చులు అనాలి, లేదంటే బానిసలు అనాలి వాళ్ళనైతే కొంతమందిని అయితే. అసలు అరే నాయన లిక్కర్ స్కామ్ జరిగిందిరా అంటే ఎక్కడ జరిగిందండి? మీరు అన్నీ అప్పట్లో చెబుతారు, మీరు టీడీపీ మనిషి. ఇంకా గలీజ్ కామెంట్ చెత్త చెదరం వస్తాయి, అవన్నీ మనకెందుకు. కానీ అంటే ఒక నిజాన్ని చెప్తున్నప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నది కూడా చెక్ చేయరు. అసలు అవన్నీ అనవసరం, మేము నమ్మింది ఇదే, మేము అనుకున్నది ఇదే, అదే నిజం. మరలా మొన్న కూడా చెప్పు కదా, సూర్యుడు పడమరన ఉదయిస్తాడని జగన్ చెప్తే నమ్మే బ్యాచ్ ఉన్నారు, చర్చిలో పాస్టర్ చెప్తే నమ్మే బ్యాచ్ ఉన్నారు, అలాగే మసీదుల్లో మౌలానా సమ్మెవరో అంటారు, వాళ్ళు చెప్తే నమ్మేవాళ్ళు ఉన్నారు. హిందువులే తక్కువ కాదు బాబు, హిందువులలో కూడా భయంకరమైనటువంటి ఈ మత పిచ్చున్నోళ్ళు, ఆ పూజారులు ఎవడెవడు ఏదో చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు, పిచ్చోళ్ళు. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉందయ్యా, ఏదో నెంబర్లు వచ్చేసి ఒంటి మీద ఎక్కడ రాసుకుంటే ఏదో జరుగుతాయి అంట. నీ పిచ్చుకో దాన్ని ఇంకోసారి చేస్తే బ్లాక్ చేస్తా అని చెప్పారు. అండ్ ఇంకొకళ్ళు లవంగాలు పెట్టుకోవడం, యాలకులు పెట్టడం పర్సుల్లో. ఈ దరిద్రాలు వచ్చేసి ఒక ప్రముఖ దరిద్రమా అని కూడా అదొక ఛానల్ అంట. దానికి మళ్ళీ 100 ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్కి, మరలా ఆ యూట్యూబ్ ఛానల్కి. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? నిజమైన చరిత్రని జనానికి తెలియకుండా చేసి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే స్వతంత్ర సమరయోధులు, దేశభక్తులను చూపినటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు అదే భ్రమంలో ఉంటూ కనీసం క్రాస్ చెక్ చేయకుండా ఈరోజు సోషల్ మీడియా అందరికీ అవైలబుల్గా ఉంది, నిజంగా అందరికీ తెలుస్తున్నారని చెప్పేసి అనుకోకుండా ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకా మరికొంతమంది వచ్చేసి ఇప్పటికీ హిందుత్వ భావజాలు ఉన్నటువంటి వారిని దేశద్రోహంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జైలులో 30 సంవత్సరాలు ఎందుకున్నాడు? దేశభక్తితో ఉన్నాడు కాబట్టి, స్వతంత్ర పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఉన్నాడు. అంత బేసిక్ తెలియకుండా ఎలా ఉన్నాడు అసలు ఈ మనిషి? తర్వాత మీకు గాంధీ కూడా 100 రూపాయలు డిటెన్షన్ అలవెన్స్ ఇచ్చారు. మా ఇక్కడ వచ్చేసి సావర్కర్ గారికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేది, ఎందుకని ఇంట్లో పెట్టి నిర్బంధించారు. గాంధీకి వచ్చేసి ఏంటంటే జైల్లో ఉన్నాడు, నాగ్పూర్ జైలు, ఎర్రవాడు అనుకుంటా, అక్కడ జైల్లో పెట్టారు ఆయన. జైలు పెట్టినా డైరెక్ట్గా ఇవ్వలేదన్నమాట. అయితే ఇదిగోనయ్యా గాంధీ కోసం నెలవారీ 100 రూపాయలు డిటెన్షన్ అలవెన్స్ ఇస్తున్నాము, ఈ 100 రూపాయలు గాంధీకి పడండి అని చెప్పారు. అయితే దీన్ని కూడా ఏమంటారు, గాంధీ తీసుకోలేదు అంటారు. గాంధీ తీసుకోబెట్టడం ఏంటి? గాంధీ తీసుకోబెట్ట ఆ డబ్బులు గాంధీ కోసం వాడారు జైలు వాళ్ళు. దాన్ని గాంధీ తీసుకున్నట్టే కదా, గాంధీకి ఇచ్చినట్టే కదా. గాంధీకి అది పెన్షన్ కాదు కదా మరి, అలాగే సావర్కర్ కూడా పెన్షన్ కాదు కదా. నిజంగా అది కొద్ది రోజులుగా ఆ పాస్టర్ ప్రవీణ్ సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడైనా హ్యాండిల్ చేశానో అప్పటి నుంచి అండి ఇంకా లోతుగా నేను అనలైసిస్ అలా చేస్తున్నారు దిక్కుమల్ని కామెంట్లో పెట్టే బ్యాచ్. నేను ఎంతో న్యూట్రల్గా ఉంటూ అంతా మనం అనుకుంటూ ఉన్నా, ఎప్పటికి అలాగే ఉంటా, ఇప్పుడు కూడా న్యూట్రలే, ఎప్పటికీ న్యూట్రలే. బట్ నిజాన్ని మాత్రం గట్టిగా మాట్లాడతా, అందులో మాత్రం వెనక తగ్గను.
అలా ఇప్పటికీ కాంగ్రెస్ సంబంధించిన చాలాసార్లు చెప్పా, లోకల్గా ఉన్నటువంటి లీడర్ల మీద బేసే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది కానీ దేశవ్యాప్తంగా అన్నప్పుడు తూ అని వస్తున్నారు. మరలా చెప్తున్నాను, కాంగ్రెస్ తెలంగాణలో బతికుందంటే రేవంత్ రెడ్డి వల్ల, అందులో నో డౌట్. కర్ణాటకలో వచ్చేసి బీజేపీ మీద వ్యతిరేకత వల్ల అక్కడ, అర్థమవుతుందా? ఏపీ వచ్చేసి ఆల్రెడీ కాంగ్రెస్ అయిపోయింది, ఇంకా షర్మిల వచ్చేసి ఇంకా సంకనాకి ఇచ్చేస్తుంది, ఏకంగా మోదీని వచ్చే టెర్రరిస్ట్ అంది మహాన్ తల్లి. సరే, వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. సావర్కర్ గొప్ప దేశభక్తుడు, అతను చూసి బ్రిటిష్ వాళ్ళు సుస్సు పోసుకున్నారు. కనిక నీతి మహాభారతంలో చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఉపాయాలు ఉంటాయో ఆ ఉపాయాలను బేస్ చేసుకొని జైలు నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత కూడా ద బెస్ట్ వేలో ఎన్నో పుస్తకాలు రైటింగ్ కావచ్చు, ఎంతో మందిని కావచ్చు స్వతంత్ర పోరాటం పాల్గొనే చేసిన గొప్ప దేశభక్తుడు, వీరుడు మన సావర్కర్. ఇది హిస్టరీ, ఇది నిజం. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పిన సొల్లు కబుర్లు వినకండి, అండ్ అదే నిజమని భ్రమలో బతకండి.